జై ముదిరాజ్ సేవ్ భీమన్నగుట్ట అనే నినాదంతో నిర్మల్ జిల్లా నిమ్మపడంలో భీమన్నగుట్ట సేవ్ అని ముదిరాజులు అయితే వారి మాటల్లో చెలో కలెక్టరేట్ చెలో భీమన్న స్థల ప్రాంతానికి యావత్తు నిర్మల్ జిల్లా ప్రాంతమంతా కూడా మరి అక్కడికి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. గత సంవత్సరాల నుండి తరతరాల నుండి ఇప్పుడు ఇందాక మా పెద్దలంతా చెప్పడం జరిగింది. మహిళలంతా కూడా అనేక మంది అక్కడి నుంచి పండ్లు తదితర వస్తువులను తీసుకొచ్చి మరి దాన్నే జీవనోపాధిగా పొందినటువంటి స్థలం అది. దానికి సంబంధించి గతంలో మరి 2003లో ఒకసారి రిప్రజెంటేషన్ చేసినప్పుడు వినతి పత్రం ద్వారా 15 ఎకరాలు మరి భీమన్నగుట్ట ప్రాంతం అంతా కూడా మరి మీకు ఇస్తున్నామని చెప్పడం, అంతకుముందు ఇచ్చినటువంటి దాంట్లో 23 ఎకరాలు అలాట్ చేసినట్టు ఉత్తర్వులు ఇవ్వడం, మరి అది ఓన్లీ మాయమాటలు చెప్పినట్టుగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇచ్చిందంటే ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంటుంది. అది లౌన్ పాట అంటే లౌన్ పాటను మళ్ళీ లాక్కోవడానికి ఉండదు. మరి వాళ్ళు అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఇలా ఎవరెవరికో ఇచ్చి మరి ఆ ప్రాంతం అంతా కూడా అన్యాక్రాంతమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. మరి మనం చూస్తాం మరి ఉన్నటువంటి వన్ పక్కకు అన్ని ఫంక్షన్ హాల్ అవుతున్నాయి. అక్కడి నుంచి అంతా కూడా ఇతరత్ర ప్రభుత్వ భూములల్లో చెట్లు పెంచుకొని వానికి వాహనాల పార్కింగ్ల కోసం ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా కొద్ది ప్రాంతం అయితేనేమో బంజారా సోదరులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ కాలేజ్కి అని చెప్పి ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే కాలేజీ నిర్మాణం అని అంతే స్థలం అనుకున్నాం. కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే దాదాపు దాన్ని 25 ఎకరాలు పూర్తిగా ఇచ్చారట. మరి 63 ఎకరాలకు 25 ఇస్తే ఏం మిగులుతుంది? అదే కాకుండా ఇంకొకళ్ళు కూడా క్రషర్ కూడా 15 ఎకరాలు మరి లీజుని ఇవ్వడం జరిగింది అంటున్నారు. దాదాపు 50 ఎకరాల చిలుకు మరి పోయినట్టుగా భావిస్తూ ఉన్నాం. మరి ఇంకొక పక్కన చూసినట్టయితే పూర్తిగా కందకము కాదు, ఒక పెద్ద బావికానెక్క లోతుగా తవ్వడం జరిగింది. మరి దాన్ని తవ్వడానికి అనుమతులు ఎక్కడిచ్చారు? మరి పురావస్తు శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఇంత పెద్ద ఇబ్బందులు కలుగుతున్నా పట్టించుకునేటువంటి పరిస్థితి. మరి ఒక జాతి అంతా కూడా మరి రాష్ట్రంలోనే పెద్ద జాతి, మరి పెద్ద కులం అనేటువంటి చెప్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళని పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఇప్పటిదాకా మరి ఏం చేస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతదేశము ఏర్పడ్డదంటే కొన్ని కులాలకు కొన్ని వర్గాలకు కాదు, ప్రతి కులాన్ని కూడా మరి చూడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందులో ముదిరాజులు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం అని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అత్యధిక సంఖ్య ఉందని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈరోజు మరి దీన్ని అంటే పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఇప్పుడైనా మరి ఉన్నటువంటి పాలకులు పాలకేతరులు ఎవరైతే ఉన్నారో ఒకసారి దయచేసి కళ్ళు తెరిచి మరి ముదిరాజులకు కేటాయించిన స్థలాన్ని ఆ సర్వే నంబర్ 530, 544లో కేటాయించినటువంటి భూములన్నిటి కూడా తిరిగి మరి కులస్తులకు కేటాయించి మరి అక్కడ ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో మరి ఇక్కడ ఇలా చూసుకుంటే మరి జిల్లా కేంద్రంలో చూసుకున్నట్టయితే జిల్లాలో అత్యధికంగా సంఖ్య ఉన్నప్పటికీ గుంటెడు భూమి ప్రభుత్వం ద్వారా పొందినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ప్రతి కులానికి ఎకరాలకు ఎకరాలు ఇచ్చి మరి ఫంక్షన్ హాల్ల నిర్మాణం జరిగినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి ముదిరాజులల్లో అనైక్యత అని అనుకుంటున్నారు, కానీ ఐక్యంగా ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందో మరి రేపటి ఈ మా యొక్క వినతి పత్రం ద్వారా మీకు తెలుస్తుంది. కాబట్టి మా కోరిక ఏంటంటే మీరు ఏదైతే ఇప్పుడు ఆ పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆ భూమి ఏదైతే ఉన్నదో ఆ సాగుబడి దాంట్లోనే మరి మాకు దాన్ని పూర్తిగా మాకు కేటాయించినట్టయితే దాంట్లోనే ఒక కళ్యాణ మండపం కావచ్చు, లేకపోతే మాకు నిర్మాణ వసతి గృహాలు ఏమైనా చేసుకోవడానికి వీలుంటుంది. అట్లా కాకుండా మరి కమ్యూనిటీ హాల్ కూడా మరి ఎక్కడ కూడా జిల్లా స్థాయిలో లేదు. మరి అంతా మరి కళ్యాణం చేసుకోవాలంటే ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే మరి లక్షలలో పెట్టి మరి దాన్ని తీర్చేటువంటి పరిస్థితులు ఈరోజు లేదు. కాబట్టి మరి దానికి కూడా మరి ప్రభుత్వమే భూమిని కేటాయించడం కాదు, దానికి కావాల్సిన వనరులు కూడా కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము దీంట్లో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎవరికి ఏమిచ్చుడు ముఖ్యం కాదు, మా భూమి మాకు కావాలనేటువంటి నినాదంతో మరి రేపు కలెక్టర్ గారికి మరి మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం ఇస్తున్నాం. కాబట్టి జిల్లా నలుమూలల నుండి అటు ఖానాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇటు ముదోళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి నిర్మల్ ఉన్నటువంటి ప్రతి మండల బాధ్యులు జిల్లా బాధ్యులంతా కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి మరి కార్యక్రమాన్ని రేపు ఏదైతే చేస్తారో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు
మనము ఇచ్చేటువంటి దరఖాస్తు ఏదైతే ఉన్నదో గతంలో మా కస్బా గల్లీ వాళ్ళు ఏదైతే ఇచ్చిండ్రో మరి దానికి సానుకూలంగా ప్రభుత్వం వాళ్ళే స్పందించి గతంలో ఒకసారి 15 ఎకరాలు మరి అదేవిధంగా ఐక్యరెడ్డి గారికి కూడా రాష్ట్ర గత మాజీ మంత్రివర్యులు మరి వారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి 15 ఎకరాలు అలాట్ చేయడం జరిగింది. మరి అంతకు తర్వాత ముందు కూడా మరి 20 ఎకరాలు ఇచ్చినటువంటి ఉత్తర్వులు కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకొని 63 ఎకరాలు అన్యక్రాంతం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి మరి దీన్ని తప్పుదో పట్టించకుండా దీని ఇతరత్ర మరి ఎందుకంటే ముదిరాజులు మరి తెలివి తక్కువలు తెలివి లేదని అనుకుంటున్నారేమో. మరి వాళ్ళ తెలివి అనేటువంటిది ఎక్కడో ఉన్నటువంటి కాయదెంపేటువంటి తెలివి, ఎక్కడో ఉన్నటువంటి చేపలు పట్టే తెలివి ఉంటుంది. మరి వాళ్ళకున్న తెలివి అనేటువంటిది ప్రపంచంలోని మొదటిసారి వలను వల్లి మరి చేపను పట్టినటువంటి తెలివి, ఎక్కడో కొనారు కొమ్మలన్నటువంటి కాయను కోసి మరి పండు వండించి అందరికి అమ్మినటువంటి తెలివి ఉన్నది కాబట్టి మరి ఈ స్థలాన్ని ఏ విధంగా తీసుకోవాలి అందరికీ తెలుసు కాబట్టి మరి దయచేసి మరి అంత లోతుగా వెళ్లకుండా మరి మా కులస్తులకు కేటాయించినటువంటి స్థలాన్ని మరి కులస్తులకు కేటాయించినట్టయితే భావితరాలకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు అందరిది ఒక సరాసరి జీవిత కాలమానం ప్రకారం వయసు అయిపోయింది. మరి భావితరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పిల్లలంతా కూడా మరి అక్షర జ్ఞానం తక్కువ ఉన్నది కాబట్టి మరి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఇది నిర్మాణ ప్రాంతం జరిగితే మరి ఇక్కడ వీళ్ళందరూ ఉన్న వాళ్ళంతా కూడా బీడీలు చేస్తే కానీ కూలీ చేస్తే కానీ బతకలేని పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ అక్కడ ఏదైతే మేము అనుకుంటున్నామో అక్కడ హాస్టళ్ల నిర్మాణం కానీ ఇతరత్ర వాళ్ళకు లేనటువంటి వాళ్ళకు భూములు కేటాయించినట్టయితే మరి ఆ స్థలం మాకు కేటాయించినట్టు మేము దాన్ని వాడుకుంటాం ఎట్లా చేసుకున్నాం అనేటువంటిది. కాబట్టి మీరు మాకు వనరులు ఇచ్చి అభివృద్ధి మాకు ముదిరాజు సొసైటీ ద్వారా వచ్చేటువంటి వనరుల ద్వారా మాకు నిర్మాణాలు చేయించినట్టయితే మరి మా పని మేము చేసుకుంటాం కాబట్టి మరి దాన్ని అక్కడ ఏదైతే కేటాయించినటువంటి 25 ఎకరాల భూమి ఉందో దాన్ని వెనక్కి తీసుకొని మా భూమిని మాకు పూర్తిగా మరి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ ముదిరాజు జిల్లా కమిటీలన్నీ కూడా మండల కమిటీలన్నీ కూడా మరి దీని మీద అలర్ట్ అయిపోయి రేపు అందరూ కూడా నిర్మల్ ఉన్నటువంటి ప్రతి వాడవాళ్ళు వస్తారు. మరి అట్లాగే మండల కమిటీలందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలా. ఎందుకంటే సేవ్ భీమన్నగుట్ట మరి సేవ్ ముదిరాజ్ అనేటువంటి నిదానంతో మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి మరి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి మంత్రి గారు కూడా వస్తున్నారు కాబట్టి ఈ పరిష్కారం రేపే అవుతుంది. లేనట్టయితే మరి ఇప్పుడు భీమన్నగుట్ట ప్రాంతం అంతా కూడా మరి కాలేజీకు మెడికల్ కాలేజ్ కొరకని పూర్తి డెవలప్మెంట్ అనేటువంటిది ప్రారంభమైపోయింది. దాదాపు దానికి 150 ఎకరాల భూమి 150 కోట్ల బడ్జెట్ కూడా రిలీజ్ అయిపోయింది. మరి అది చేస్తే మరి గుంటెడు భూమి కూడా లేనటువంటి ముదిరాజులు మరి ఏదైతే ఆర్థికమైనటువంటి అనాథాలుగా ఉన్నారో మరి స్థలం లేని అనాథాలుగా కూడా మిగిలిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఆ పరిస్థితిని రానియకుండా మరి పెద్దలు తెలిసినటువంటి వాళ్ళు మరి ఏదైతే పార్టీలకు అతీతంగా మరి ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాకుండా మరి అందరూ కూడా చొరవ తీసుకొని ముదిరాజులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ఒక ముదిరాజు కమ్యూనిటీదే కాదు ఇది ముదిరాజు కమ్యూనిటీకు సహకరించేటువంటి బీసీ కులాలన్నీ కూడా మరి అందరు కూడా సహకరించి మరి అది భీమన్నగుట్టను భీమన్నకు దైవంగా భావించి ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్నది కాబట్టి అక్కడనే ఇందాక మా పెద్దవాళ్ళు చెప్పారు మరి అక్కడనే పూజలు పునస్కారాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి స్థలం కాబట్టి అక్కడి నుంచి చేసుకున్నటువంటి పనులు అమ్మినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏదైనా తన ప్రాంతము తన ప్రదేశం పోతే బాధలు ఎట్లుంటాయో అందరికీ తెలుసు కాబట్టి ఆ బాధను మరి ఇతరులకు ఇవ్వకుండా మరి దాన్ని దయచేసి మానుకొని ముదిరాజులకు కేటాయించిన స్థలాన్ని ముదిరాజులకే 63 ఎకరాలు పూర్తిగా కేటాయించాలని చెప్పి సందర్భం అడుగుతా ఉన్నాం. అదే కాకుండా ఒకవేళ దీన్ని భిన్నంగా చేసినట్టయితే ఆ పరిణామాలు ఎట్లా ఉంటాయో తీవ్రతరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒకవేళ మా భూములను మాకు కేటాయించినటువంటి ప్రకటన రేపు రాకపోతే ఎల్లుండి నుంచి ఇదే వేదిక చెప్తున్నాం, ఎల్లుండి నుంచి ధర్నా కార్యక్రమం అనేటువంటిది నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై ముదిరాజ్, జై బీసీ, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, సేవ్ భీమన్నగుట్ట, సేవ్ భీమన్నగుట్ట. దయచేసి ముదిరాజులంతా కూడా ఈ పిలుపు మేరకు అందరూ కూడా ఆడవాళ్ళు పెద్దలు పిల్లలు అనుకుండా అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో 10 గంటలకు కలెక్టరేట్ రావాల్సిందిగా అందరికీ పిలుపునిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.